అమరావతి ఎక్కడ ఏ విపత్తు వచ్చినా మొదట గుర్తొచ్చేది ఎన్టీఆర్ఎఫ్. వరదలు, అగ్ని ప్రమాదాలు, అడవుల దహనం, భూకంపాలు వంటి విపత్తుల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ రక్షణ చర్యలతో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. దేశంలో లక్షల మంది ప్రాణాలను ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కాపాడుతున్నాయి. మన దేశంలో వచ్చిన విపత్తులతో పాటు 2011లో జపాన్, 2015లో నేపాల్, 2023లో టర్కీలో విపత్తులు వచ్చిన సమయంలో మన ఎన్డీఆర్ఎఫ్నే సేవలందించింది. 2014లో ఉత్తరాంధ్రలో వచ్చిన హుద్హుద్, ఇటీవల బుడమేరు వరదల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ చేసిన సాహసోపేతమైన సేవలను ప్రత్యక్షంగా చూశాను. ఈ ప్రాంగణానికి శంకుస్థాపన చేశారని, ఎన్ఐడిఎంకు 2018లో వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్కు 50 ఎకరాలు, ఎన్ఐడిఎం ప్రాంగణం నిర్మాణానికి 10 ఎకరాల భూమి ఇచ్చామని, 2 పూర్తయి నేడు హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.